నేను ఇంజినీరింగ్ చదువుకున్నాను. ఇంజినీరింగ్ చదువుకొని అయిపోయిన తర్వాత 1 ఇయర్‌లో ఒక మంచి జాబ్, ఒక బ్యూటిఫుల్ కెరియర్‌లో సెటిల్ అయ్యాను. అయితే నేను చదువుకున్న కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ కూడా వెరీ ఆర్డినరీ, అంటే వెరీ చీప్ కాలేజెస్, యాక్చువల్‌గా చీప్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అనుకోండి. చెప్పాలంటే నేను చదువుకున్న ఇంజినీరింగ్ కాలేజ్‌ని చదువుకొని అయిపోయిన తర్వాత 1 ఆర్ 2 ఇయర్స్‌కి మినిమమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదని షట్ డౌన్ చేసేశారు. అయితే అలాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదువుకున్నా కూడా నేను 1 ఇయర్‌లో మంచి కెరియర్‌లో సెటిల్ అయ్యాను. ఈరోజు నేను అమెరికాలో ఉన్నాను. చాలా మంచి జాబ్ చేస్తున్నాను. నేను అమెరికాకి ఎఫ్-1 వీసా మీదనో, హెచ్-1బీ వీసా మీదనో కూడా రాలేదు. సో, అయితే ఇలా నేను కెరియర్ కోసం ట్రై చేస్తున్న డేస్‌లో నేను ఫాలో అయిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడూ బిజీగా ఉంచుకోవాలి. బిజీగా ఉంచుకోవడం అంటే మళ్ళీ నైట్ 2:00 వరకు ఫోన్లలో ఫ్రెండ్స్‌తో మాట్లాడడం, వాళ్ళది వీళ్ళకి అప్డేట్ చేయడం, వీళ్ళది వాళ్ళకి అప్డేట్ చేయడం, అనవసరంగా ఎంటర్‌టైన్‌మెంట్ మీద టూ మచ్‌గా టైమ్ స్పెండ్ చేయడం అవి కాదు. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం అంటే రిలవెంట్ వర్క్‌తో మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ మీరు సినీ ఫీల్డ్‌లోకి వెళ్ళాలనుకుంటే దానికి సంబంధించింది. లేదా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించింది. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వెంటనే స్టార్ట్ చేయలేకపోయినా దానికి సంబంధించిన నాలెడ్జ్ గ్యాదర్ చేయొచ్చు, గ్రౌండ్ వర్క్ చేయొచ్చు, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కడైనా పార్ట్ టైం వర్క్ చేయొచ్చు. అలా ఏదైనా గానీ ఒక రిలవెంట్ వర్క్‌తోని మీరు బిజీగా ఉండాలి. నా విషయానికొస్తే నేను సాఫ్ట్‌వేర్‌లో స్టార్ట్ చేద్దాం అనుకున్న కెరియర్ కాబట్టి కొన్ని సాఫ్ట్‌వేర్ స్కిల్స్ నేర్చుకున్నాను. నేర్చుకున్న స్కిల్స్ మర్చిపోకూడదని ఎక్కడో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు మంచిగానే శాలరీ వస్తుంది. అయినా నేను సాటిస్ఫై అవ్వకుండా బయట వేరేకి ఇంటర్వ్యూస్ ఇస్తూ వెళ్ళాను. మళ్ళీ వేరే ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో అలాంటి స్కిల్స్‌ని మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను. సో, అలా ఎప్పుడు కూడా నన్ను నేను చాలా బిజీగా ఉంచుకునేవాడిని. అలాగే ఈ మధ్య మన వన్ ఆఫ్ ద సెలబ్రిటీ ఎవరో ఎక్కడో చెప్పారు. ఏమనంటే, ఎవరైతే వాళ్ళ యొక్క 20స్ నుంచి 30స్ ఏజ్‌లో దేని మీదైతే అత్యంత ఎక్కువగా ఫోకస్ చేసి ఎఫర్ట్ పెడతారో అదే వాళ్ళ కెరియర్. అదే వాళ్ళ లైఫ్. నేను ఒప్పుకుంటున్నా. అది చాలా వరకు నిజం. ఎందుకంటే ఆ 10 ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాను, ఆ టైము అప్పుడు మీరు ఎలా వాడుకుంటారనేదే మీ ఎంటైర్ కెరియర్‌ని డిసైడ్ చేస్తది. సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా. ఆ టైంలో మీరు చేస్తున్న ఎఫర్ట్స్ అది సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా ట్రై చేస్తే ఖచ్చితంగా వన్ డే యూ విల్ సీ ద సక్సెస్. ఓకే. సో, ఇది ఈ విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకొని, టైం యొక్క విలువను అర్థం చేసుకుంటే, మన దగ్గర భారతదేశంలో అత్యంత ఎక్కువగా యూత్ ఉంది. టైం అనే వాల్యూని తెలుసుకుంటే మోస్ట్‌లీ యూ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అహెడ్. ఇప్పుడు సుఖపడితే తర్వాతకి కష్టపడతారు. ఇప్పుడు కష్టపడితే తర్వాతకి సుఖపడతారు. థ్యాంక్ యూ.